హాయ్ అండి. ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. అయితే ఒక పెద్ద స్పూను చక్కెర తీసుకోవాలి. చక్కెర తీసుకొని కడాయిలో పోయాలి. పోసిన తర్వాత చిన్న మంట మీదనే ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది కదా, క్యారమిల్ తయారు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ రెడ్ కలర్ అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా బటర్ వేసుకోవాలి. చిన్న మంట మీదనే బటర్ వేసుకొని బాగా కలపాలన్నమాట. బటర్ మొత్తం కరిగిపోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. తర్వాత ఇంకా జీడిపప్పులు వేసుకోవాలి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని జీడిపప్పులు వేసుకొని కలిపి బటర్ వేసుకోగానే ఇక స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ జీడిపప్పు వేసుకొని కలుపుకొని ఇంకా బటర్ పేపర్ అయినా లేకపోతే నెయ్యి రాసిన ప్లేట్ మీద అయినా వేయచ్చు. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి రాసిన గిన్నెకి నెయ్యి రాసి అందులో వేయచ్చు అనమాట. బటర్ పేపర్ మీద వేస్తే ఈజీగా ఒక 2 నిమిషాలు కూడా పట్టదు. 1 మినిట్లోనే ఇట్లా స్టిప్గా అయిపోతుంది అనమాట. గట్టిగా అయిపోతుంది. అవి చూసి ఎంత గట్టిగా అయిందో. గట్టిగా అయిన తర్వాత మొత్తం ఇది సుంచి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. రొట్టెకోలతోటైనా బటర్ పేపర్లు వేసి ఇట్లా నలవచ్చు, లేకపోతే ఇట్లా రోల్ ఉంటే కొంచెం చిన్న చిన్న ముక్కలాగా దంచుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లా చిన్న రోల్ ఉందన్నట్టు ఇక రోట్లు వేసి చిన్న చిన్న ముక్కలుగా దంచిన అనమాట. ఇగో ఇట్లా కొంచెం పెద్దగా అయినా ఉండొచ్చు, ఇది మన ఇష్టం. అది దంచి ఇంకా అవన్నీ దంచుకొని ఒక గిన్నెలకు పోసుకోవాలి. గిన్నెలో ఏదో ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి. ఇన్ని అయినాయి అనమాట. నాకు ఒక గిన్నె నిండా అయినాయి అనమాట. తర్వాత 1 లీటర్ పాలు తీసుకున్నాను. నేను బర్రెపాలే తీసుకున్నా. బర్రెపాలు లేకపోతే ప్యాకెట్ పాలు అయినా తీసుకోవచ్చు. ఆ పాలు మొత్తం కొంచెం ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ లేకపోతే గోధుమ పిండి అయినా కొంచెం వేయించి చేసుకోవచ్చు అనమాట. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం ఒక గ్లాస్ అన్ని కాగబెట్టి చల్లారబెట్టిన పాలు పోసి ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి కార్న్ఫ్లోరు. ఇప్పుడు పాలు కాగబెట్టుకోవాలన్నమాట. పాలు ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఐ ఫ్లేమ్ మీద 2 పొంగులు వస్తే సరిపోతుంది అనమాట. కలుపుకోవాలి, లేకపోతే ఇట్లా అడుగంటినట్టు అవుతాయి అనమాట. పాలు 2 పొంగులు వచ్చినాయి చూసారా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న పాలు పోసుకోవాలి. పోసుకుంటూనే కలపాలన్నమాట. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి, ఆగకుండా. ఆగినామనుకో మొత్తం ఉండలు కడుతుంది అనమాట కార్న్ఫ్లోర్ అనేది. ఎవరు చూసిరా, కలుపుతూనే ఉండలు కడుతూనే ఉంది. తర్వాత ఒక చిన్న పించ్ అంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. బటర్ స్కాచ్ ఎల్లో కలర్ ఉంటుంది కదా, కొంచెం వేసుకోవాలి ఎల్లో ఫుడ్ కలరు. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 150 గ్రాములు చక్కెర తీసుకున్నాను నేనైతే. లీటర్ పాలు కదా, 150 గ్రామ్స్ చక్కెర అయితే సరిపోతుంది. చక్కెర పోసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం చక్కెర కరిగే వరకు ఉండలు లేకుండా మంచిగా అవుతుంది అనమాట. పిండి ఇది లిక్విడ్ అనేది ఉండలు కూడా కట్టదనమాట. మంచిగా మొత్తం కలర్ వచ్చిన తర్వాత ఎల్లో కలర్ వచ్చింది చూసారా, ఇట్లా రావాలన్నమాట. మొత్తం బాగా కలుపుకొనే ఉండాలి. ఇక సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకు హాలిడేస్ హాఫ్ డేస్ కదా, ఇంటికాడ ఉంటారు. రాగానే ఏదన్నా ఉందా అని అడుగుతారనమాట పిల్లలు. ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా. ఇంకా ఇక ఐస్ క్రీమ్ చేద్దాంలే, కొంచెం ఎండ కూడా కొడుతుంది కదా అన్నట్టుగా నేను ఐస్ క్రీమ్ చేసిన అనమాట. అది మొత్తం ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇగో ఇట్లా నురుగు పైన చుక్కలు వచ్చిందా, అట్లా వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఐస్ క్రీమ్ అనేది. దానికి ఒక కవర్ పెట్టుకోవాలి, ప్లాస్టిక్ కవర్, బట్టల కవర్ అయినా ఏదైనా సరే. గాలి తలగకుండా కవర్ పెట్టి పైనకి వెళ్ళి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకోవాలన్నమాట. తీసి చూస్తే ఇది మంచిగా గట్టిగా అయిపోతుంది అనమాట. చూపిస్తున్నా చూడండి, మంచిగా అయిపోతుంది. గట్టిగా అయింది అది చూసిరా. ఇట్లా కావాలి. ఇట్లా అయితే ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. మళ్ళీ తీసుకొని మొత్తం మిక్సీ గిన్నెలు వేసుకోవాలి. మిక్సీ గిన్నెలు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు క్యారమిల్ చేసుకున్నాం కదా, క్యారమిల్ కొన్ని వేసుకోవాలి. ఒక పిడికడన్ని వేసుకున్న తర్వాత పాల మీద మీగడ ఉంటే పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేదనమాట, అందుకని నేను ఇది ఫ్రెష్ క్రీమ్ వేసిన. కొంచెం వేసుకొని, కొంచెం అంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసుకొని
ఆపుకుంటూ తిప్పాలన్నమాట. మిక్సీ ఒక్కసారి తిప్పకుండా తిప్పి మిక్సీ మళ్ళీ ఒక గిన్నెలు వేసుకొని క్యారమిల్ వేసుకోవాలి. పైనకెళ్ళి బటర్ పేపర్ పెట్టుకోవాలి. బటర్ పేపర్ పెట్టిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ కవర్ పెట్టాలన్నమాట. బటర్ పేపర్ పెట్టిన తర్వాత ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని టైట్గా నీళ్ళ చుక్కలు అనేది చెమట పడకుండా మంచిగా టైట్గా మూత పెట్టుకొని కంపల్సరీ ఒక 14 అవర్స్ అయినా లేకపోతే 24 అవర్స్ అయినా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో ఒక 10 గంటలలో గట్టిగా అయిపోతుంది ఐస్ క్రీమ్. నేనైతే 24 అవర్స్ పెట్టిన. మా దగ్గర వర్షం పడ్డది కదా, కరెంటు పోయిందనమాట. కరెంటు పోయేటప్పటికి ఇంకా క్యారమిల్ అంతా మొత్తం ఇట్లా ఐస్ క్రీమ్ గట్టిగా అయిన తర్వాత మళ్ళీ లూజ్గా అయింది కదా, ఇట్లా అయిపోయిందనమాట. ఐస్ క్రీమ్ అయితే సూపర్గా వచ్చిందనమాట. చాలా చాలా బాగా వచ్చింది. నేను చూసి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే అసలు సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. చాలా బాగుంది. నేను మర్చిపోయినా, బటర్ స్కాచ్ ఎసెన్స్ అవి ఉంటాయి కదా, వెనీలా ఎసెన్స్ అట్లా బటర్ స్కాచ్ కూడా దొరుకుతుంది అనమాట. తెచ్చి వేసుకోవచ్చు అనమాట. అది క్లిప్ మిస్ అయింది, నేను వేసినా కానీ. తర్వాత క్యారమిల్ వేసుకొని ఇక సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే. చూడండి ఎంత బాగుందో. చెయ్యండి మీరు కూడా, చేసి పిల్లలకు సమ్మర్ హాలిడేస్లో పెట్టండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.